టీసాట్ ప్రేక్షకులకు నమస్కారం. మనము ఈనాటి కార్యక్రమంలో రేఖాగణితం గురించి తెలుసుకుంటాము. మొట్టమొదట రేఖాగణితంలో ఉన్నటువంటి యొక్క ప్రాథమిక భావనలు ఏంటివి, ఆ ప్రాథమిక భావనలు మనం అర్థం చేసుకున్నట్లయితే రేఖాగణితానికి సంబంధించినటువంటి సమస్యలను మనం చాలా సులభంగా సాధించవచ్చు. ఎందుకంటే వివిధ పోటీ పరీక్షల్లో ఈ రేఖాగణితము అనగా జామెట్రీకి సంబంధించినటువంటి ఒక సమస్యలు కనీసము ఒక 4 లేదా 5 ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి అదేవిధంగా ఈ పోటీ పరీక్షలో ఉన్నటువంటి యొక్క ఇంపార్టెన్స్ను దృష్టిలో పెట్టుకొని వీటి యొక్క భావనలు మనం మొట్టమొదట అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సాధారణంగా జామెట్రీ అనేది, రేఖాగణితం అనేది బిందువుతో ప్రారంభమవుతుంది. అంటే బిందువు అనేది దానికి కేవలము 1 డైమెన్షన్ మాత్రమే ఉంటుంది, ఒక కొలత ఉంటుంది. మొదట మనం బిందువు గురించి చర్చించుకొని తర్వాత ఒక్కొక్క అంశము అనగా ఒక్కొక్క భావన గురించి మనం నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. మొదట ఇప్పుడు బిందువు అంటే ఏమిటి? దీనినే ఇంగ్లీష్లో పాయింట్ అంటారండి. ఏదైనా ఒక పెన్ను కానీ లేకపోతే పెన్సిల్ తీసుకొని ఒక తలములో గనక ఒక చుక్కతో గుర్తించామనుకోండి, ఈ విధంగా దీనిని మనం బిందువు అంటారు. సాధారణంగా బిందువును ఆంగ్ల భాషలోని పెద్ద అక్షరాలతో సూచిస్తారు. ఉదాహరణకు దీన్ని ఏ అనే బిందువు అనుకుందాం. ఈ బిందువుకు దీనికి డైమెన్షన్స్ ఉండవు. కాబట్టి మనం ఈ విధంగా తీసుకుంటాం బిందువును మనము. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేది మనకు కిరణము, దీన్ని ఇంగ్లీష్లో రే అంటారు. కిరణం అంటే ఇప్పుడు మామూలుగా ఈ రూపంలో ఉంటుంది కిరణం అనేది. ఈ కిరణానికి ఒక తుది బిందువు ఉంటుంది. దీన్ని ఏ అనుకుందాం, దీన్ని బి అనుకుందాం. ఇప్పుడు ఈ కిరణాన్ని మనము ఏమని చదువుతామంటే ఏబి కిరణము, ఏబి కిరణము, లేదా దీన్ని ఏబి రే, ఈ విధంగా కూడా రాయవచ్చు, గుర్తుతో సూచిస్తారు. అంటే కిరణానికి ఒక తుది బిందువు కలిగి ఉంటుంది, మరొక వైపు అనంతంగా విస్తరిస్తుంది. ఇప్పుడు అదేవిధంగా రేఖ, దీన్ని లైన్ అంటారు. ఈ విధంగా ఇరువైపులా అనంతంగా విస్తరిస్తుంది. దీనిపైన ఏదైనా 2 బిందువులు తీసుకుందాం. దీన్ని ఏబి రేఖ, లైన్ ఏబి. దీన్ని ఎలా సూచిస్తారంటే ఏబి లైన్, ఈ విధంగా సూచించాలి. మరొకటి ఇక రేఖాఖండము. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే లైన్ సెగ్మెంట్ అంటారండి. లైన్ సెగ్మెంట్, రేఖాఖండము. ఇప్పుడు మనకు తెలుసు దీనిని రేఖ అని అంటారని. ఈ రేఖలో ఈ భాగాన్ని మనం తీసుకున్నట్లయితే ఏబిని, అంటే ఈ విధంగా ఏ ఒక తుది బిందువు, బి మరొక తుది బిందువు, ఈ విధంగా ఉన్నదాన్ని ఏమంటారంటే రేఖాఖండము అంటారు. దీనిని ఈ విధంగా సూచిస్తారు ఏబి బార్తో. రేఖాఖండం అనేది ఏబి అనే రేఖలో ఒక భాగము అని చెప్పవచ్చు అన్నమాట. బిందువు, కిరణము, రేఖ, రేఖాఖండం. అదేవిధంగా మరికొన్ని భావనలు మనం చూద్దాం. ఇప్పుడు పాయింట్కి సంబంధించినటువంటి కొన్ని ముఖ్య అంశములను మనం పరిశీలిద్దాం. ఉదాహరణకు ఒక బిందువును తీసుకుందాం. ఇప్పుడు ఈ బిందువు గుండా మనం ఎన్ని రేఖలను గీయవచ్చు ఒకసారి చూద్దాం. ఒక రేఖ వచ్చింది, మరొక రేఖను గీయవచ్చు, మరొక రేఖను గీయవచ్చు. ఈ విధంగా మనం అనంతమైన రేఖలు గీయవచ్చు. ఇప్పుడు ఒక బిందువు గుండా మనం అనంతమైనటువంటి యొక్క రేఖలను గీయవచ్చు. ఇప్పుడు ఈ రేఖలన్నింటినీ కూడా ఏమంటారంటే మిలిత రేఖలు అంటారు.
మిలిత రేఖలు అంటారు. వీటిని ఏమంటారంటే కాన్కరెంట్ లైన్స్ అంటారు. కాన్కరెంట్ లైన్స్ అంటారు. ఏ అనే బిందువును మిలిత బిందువు అంటారు. ఇచ్చట మిలిత బిందువు. దీనిని పాయింట్ ఆఫ్ కాన్కరెన్స్ అంటారండి. పాయింట్ ఆఫ్ కాన్కరెన్స్ అంటారు. పాయింట్ ఆఫ్ కాన్కరెన్స్ అంటారు. ఉదాహరణకి ఇప్పుడు రెండు రేఖలు ఖండించుకుంటున్నాయి అనుకుందాం. ఈ విధంగా సాధారణంగా సరళ రేఖలను ఆంగ్ల భాషలోని చిన్న అక్షరాలతో సూచిస్తారు. ఎలా అంటే ఎల్, ఎంతో సూచించవచ్చు. ఇప్పుడు ఎల్, ఎంలు ఈ బిందువు వద్ద ఖండించుకున్నాయి అనుకుందాం. దీన్ని పి అనుకుందాం, లేదా ఏ కూడా అనుకోవచ్చు. ఈ పిని ఏమంటారంటే ఖండన బిందువు అంటారు. ఖండన బిందువు అంటారు. దీన్నే ఇంగ్లీష్లో ఏమంటారంటే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. ఈ ఎల్, ఎం అనే రేఖలను ఏమంటారంటే ఖండన రేఖలు అంటారు. ఇక్కడ వీటిని ఖండన రేఖలు అంటారు. ఖండన రేఖలు. ఇంటర్సెక్టింగ్ లైన్స్. ఇంటర్సెక్టింగ్ లైన్స్. ఇప్పుడు మీరు ఈ రెండింటికి తేడా మీరు గమనించవచ్చు. అంటే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్కు పాయింట్ ఆఫ్ కాన్కరెన్స్కు ఉన్న తేడా ఏంటి అంటే పాయింట్ ఆఫ్ కాన్కరెన్స్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అవుతుంది, కానీ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ పాయింట్ ఆఫ్ కాన్కరెన్స్ కాదండి. అంటే మిలిత బిందువు ఖండన బిందువు అవుతుంది, కానీ ప్రతి ఖండన బిందువు మిలిత బిందువు కానవసరం లేదు. అంటే రెండు రేఖలు కనుక ఒక బిందువు దగ్గర ఖండించుకుంటే మనకు మిలిత బిందువు వస్తుందండి. రెండు లేదా అంతకంటే ఎక్కువ రేఖలు ఒక బిందువు గుండా వెళ్ళినట్లయితే ఆ బిందువుని మిలిత బిందువు అంటారు, లేదా పాయింట్ ఆఫ్ కాన్కరెన్స్ అంటారు. అంటే ఇఫ్ 3 or more lines pass through the one point, so that point is called point of concurrence. Those lines are said to be concurrent lines. సో ఇది మీరు దృష్టిలో పెట్టుకోవాలి. మరొక రేఖను తీసుకుందాం. ఈ రేఖ పైన ఏ, బి, సి అనే బిందువులు గుర్తిద్దాం. ఈ రేఖను మనం ఎల్ అని అనుకుందాం. ఒకసారి గమనించినట్లయితే ఈ ఎల్ అనే రేఖపై ఏ అనే బిందువు, బి అనే బిందువు, సి అనే బిందువు ఉన్నాయి. కాబట్టి ఈ మూడు బిందువులు కూడా ఒకే రేఖ పైన ఉన్నాయి. కాబట్టి ఈ మూడు బిందువులను అంటే ఏ, బి, సిలను సరేఖియాలు అని అంటారు. సరేఖియాలు. వీటిని ఏమంటారంటే కొలీనియర్ అంటారు. కొలీనియర్ పాయింట్స్. రెండు లేదా అంతకంటే ఎక్కువ బిందువులు ఒకే రేఖపై ఉన్నట్లయితే ఆ బిందువులను ఏమంటారంటే సరేఖియాలు అంటారు, కొలీనియర్ పాయింట్స్ అని అంటారు. ఇప్పుడు ఆ బిందువులు కనుక ఒకే రేఖ పైన లేవనుకోండి, వాటిని సరేఖియాలు కావు అంటారు, నాట్ కొలీనియర్ అంటారు. ఎలా అంటే ఇప్పుడు ఉదాహరణకు ఏ పాయింట్, ఇక్కడ ఒక బి పాయింట్, సి పాయింట్ తీసుకుందాం. ఈ మూడు కూడా ఒకే రేఖ పైన ఉండవు, కాబట్టి వీటిని ఏమంటారంటే సరేఖియాలు కావు అంటారు. ఇప్పుడు ఈ మూడిటి ద్వారా మనం ఒకసారి గమనించినట్లయితే ఇప్పుడు ఒక వృత్తాన్ని తీసుకుందాం. ఈ వృత్తం పైన ఒక 4 బిందువులు గుర్తిద్దాం. దీనిని ఏ, దీన్ని బి, దీన్ని సి, దీన్ని డి అనుకుందాం. ఇప్పుడు ఒకసారి ఈ పటాన్ని గమనించండి. ఈ వృత్తము పైన 3 కంటే బిందువులు ఉన్నాయి. అంటే ద 3 points, more than 3 points lie on the same circle. కాబట్టి ఇప్పుడు ఈ ఏ, బి, సి, డిలను ఏ, బి, సి, డిలను
చక్రీయాలు అంటారు. చక్రీయ బిందువులు, చక్రీయాలు అంటే కాన్సైక్లిక్ అంటారండి. సో మీరు ఈ విషయం గమనించాలి. సరేఖీయాలు, చక్రీయాలు, కాన్సైక్లిక్. ఇప్పుడు అదేవిధంగా మరొక ప్రశ్న చూద్దాం. ఇప్పుడు మనము ఒక వృత్తాన్ని గీయాలంటే, అంటే ఉదాహరణకు ఏ బిందువు, బి బిందువు, సి బిందువు ద్వారా ఒక వృత్తాన్ని గీయాలంటే ఏ విధంగా ఉండాలి అంటే ఒక విషయాన్ని మీరు గమనించాలి. అంటే ఈ 3 బిందువులు కనుక సరేఖీయాలు కాకపోతే మనం ఒక వృత్తాన్ని నిర్మించవచ్చు. ఎలా అంటే చూపిస్తాను చూడండి. ఇక్కడ ఒక ఏ బిందువు అనుకుందాం, బి బిందువు, సి బిందువు ద్వారా, అంటే సరేఖీయాలు కానీ 3 బిందువుల గుండా గీయగలిగిన వృత్తాల సంఖ్య అనే ప్రశ్న రావడం జరుగుతుందండి పరీక్షలో. చూడండి, ఎన్ని వృత్తాలు గీయగలం? కేవలం 1 మాత్రమే గీయగలం. మరొకసారి ప్రశ్నను గుర్తుపెట్టుకోండి. సరేఖీయాలు కానీ 3 బిందువుల గుండా గీయగలిగిన వృత్తముల సంఖ్య 1. సో దట్ మీన్స్ ద నెంబర్ ఆఫ్ సర్కిల్స్ కెన్ బి డ్రాన్ త్రూ ద 3 points which are not collinear, non-collinear is only 1. 1 మాత్రమే. కోణం అనేటువంటి యొక్క భావన గురించి మనం చర్చించుకుందాం. కోణము, యాంగిల్. కోణము ఏ విధంగా ఏర్పడుతుంది, అసలు కోణం అంటే ఏంటి? సో ఒకసారి మనం కోణం గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ఇదొక కిరణాన్ని తీసుకుందాం, ఇది మరొక కిరణం. ఈ బిందువును ఏ అనుకుందాం, ఇది బి, ఇది సి అనుకుందాం. ఒకసారి గమనించండి, ఇది ఏబి కిరణం అని మనకు తెలుసు, ఇది ఏసి కిరణం. ఈ 2 కిరణాలకు ఒక ఉమ్మడి బిందువు ఉంది, ఇది ఏ. అంటే 2 కిరణాలు ఒక ఉమ్మడి బిందువు వద్ద చేసేటువంటి యొక్క దాన్ని చేత ఏర్పడేదాన్ని కోణము అని అంటారు. అంటే ఇప్పుడు దీని చేత ఈ ఉమ్మడి బిందువు వద్ద దీన్ని కోణము అంటాం. మనం దీనిని కోణం అని పిలుస్తాం. సాధారణంగా కోణాన్ని మనం తీటా కానీ, తీటా, ఆల్ఫా, బీటా అనే గ్రీకు పదాలతో సూచిస్తాం. సో ఈ కోణాన్ని మరో విధంగా కూడా రాయొచ్చు. ఎలా రాయొచ్చు అంటే కోణం సిఏబి లేదా కోణము బిఏసి. సో ఈ విధంగా మనం గుర్తిస్తాం కోణాన్ని. ఇప్పుడు మనము కోణాల యొక్క రకాలు గురించి తెలుసుకుందాం. ఈ కోణాల యొక్క రకాలు తెలుసుకునేటప్పుడు కోణముల యొక్క రకములు, కోణముల రకాలు, టైప్స్ ఆఫ్ యాంగిల్స్, మొట్టమొదట కోణమును డిగ్రీలలో కొలుస్తారు. ఇది లేకపోతే రేడియన్లో కూడా కొలుస్తారు. అది మనం త్రికోణమితిలో చర్చించుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ జామెట్రీలో, రేఖాగణితంలో మనము సాధారణంగా డిగ్రీల్లో కొలుస్తాము. కోణం యొక్క దాని యొక్క యూనిట్లు డిగ్రీలు. సో ఉదాహరణకి ఇప్పుడు మనము కోణాన్ని, మొట్టమొదటిది అల్పకోణం. దీన్నే అక్యూట్ యాంగిల్ అంటారండి. అక్యూట్ యాంగిల్. అసలు ఇప్పుడు ఈ అల్పకోణాన్ని మనము నిర్వచించేటప్పుడు ఏం చేస్తామంటే 90 డిగ్రీలు అంటే దాన్ని లంబకోణం అంటారు. లంబకోణం ఆధారంగా మనము నిర్వచించడానికి ప్రయత్నం చేస్తాం. ఒకసారి మనము ఈ కోణాన్ని మనం పరిశీలిద్దాం. ఈ కోణము ఒకసారి లంబకోణం దృష్ట్యా కనుక ఆలోచించినట్లయితే ఇది లంబకోణము కంటే తక్కువగా ఉంటుంది, 90 డిగ్రీల కంటే తక్కువగా ఉంటుంది, 0 కంటే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ కోణాన్ని అల్పకోణం అంటారు. అంటే దాన్ని 0 degrees less than theta, theta less than 90 degrees అయితే తీటాను
అల్పకోణము అని అంటారు. అల్పకోణం అని అంటారు. అంటే 0 degrees less than theta, theta less than 90 degrees, theta is an acute angle. Acute angle. అంటే తీటా యొక్క రేంజ్ 0 నుంచి 90 మధ్యన ఉన్నప్పుడు దానిని అక్యూట్ యాంగిల్ అంటారండి. సో ఇప్పుడు ఉదాహరణ రాసుకోవచ్చు. ఎగ్జాంపుల్స్ ఏ విధంగా రాయవచ్చు అంటే, ఉదాహరణ ఎగ్జాంపుల్స్ 32 degrees, 45 degrees, 60 degrees, 81 degrees, 89 degrees, డాష్ డాష్. సో వీటన్నిటిని కూడా ఏమంటారంటే అల్పకోణములు అంటారు. నెక్స్ట్ రెండవది అధిక కోణము. అధిక కోణము దీన్ని అబ్ట్యూజ్ యాంగిల్ అంటారండి. ఇన్ ఇంగ్లీష్ ఇట్ ఈస్ టర్మ్డ్ యాజ్ అబ్ట్యూజ్ యాంగిల్. అబ్ట్యూజ్ యాంగిల్. సో అబ్ట్యూజ్ యాంగిల్ అంటే దీన్ని కూడా మనం ఏంటంటే లంబకోణాన్ని 90 డిగ్రీలు ప్రామాణికంగా తీసుకొని తద్వారా దీని యొక్క కోణాన్ని యొక్క గుర్తుపెట్టుకోవడం జరుగుతుంది. అధిక కోణం అంటే 90 డిగ్రీల కంటే ఎక్కువ, 180 డిగ్రీల కంటే తక్కువ. అంటే ఇప్పుడు ఒకసారి మనం పరిశీలిస్తే పటాన్ని, ఈ కోణాన్ని మనం తీటాగా భావించినట్లయితే ఒకసారి చూసినట్లయితే చూడండి, ఇది 90 degrees less than theta, theta less than 180 degrees. అయితే తీటాను అధిక అంటే అబ్ట్యూజ్ కోణము అని అంటారు. ఇప్పుడు ఉదాహరణ ఎగ్జాంపుల్స్ ఎలా రాయవచ్చు? 91 degrees, 100 degrees, 120 degrees, 135 degrees and 179 degrees. సో ఇలాంటివి. సో వీటిని మనము అధిక కోణము అంటారు. సో కాబట్టి పోటీ పరీక్షల్లో ఏంటంటే ప్రశ్న ఈ విధంగా రావడం జరుగుతుందంటే, ఈ క్రింది వానిలో అల్పకోణము, ఈ క్రింది వానిలో అధిక కోణము, లేకపోతే వీటికి సంబంధించినటువంటి ఏదైనా సమస్యలు అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ జామెట్రీలో రేఖాగణితంలో భావనలను బాగా అర్థం చేసుకోవాలి మనం. సో అదేవిధంగా మరొక కోణాన్ని చూద్దాం. రైట్ యాంగిల్. తీటా ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీలు. అయితే తీటాను లంబకోణం అంటారు. లంబకోణము అని అంటారు. $90 degrees. సపోజ్ దీన్ని BC అనుకుందాం. యాంగిల్ ABC ఈజ్ ఈక్వల్ టు 90 degrees. ఇప్పుడు ఇక్కడ గమనించినట్లయితే మనము చిన్న తరగతిలో మీరు నేర్చుకొని ఉంటారు, లేదా క్రింది తరగతిలో మీరు నేర్చుకొని ఉంటారు. ఒక కోణమును గనక ఏర్పరిచేటటువంటి ఒక కిరణాలు
వాటి యొక్క భుజాలు అంటారని తెలుసు, అంటే ఆర్మ్స్ ఆఫ్ ద యాంగిల్ అంటారని తెలుసు. అదేవిధంగా వాటికి ఒక ఉమ్మడి బిందువును అంటే కామన్ పాయింట్ను వర్టెక్స్ అనేటువంటి కూడా తెలుసు. కాబట్టి ఇప్పుడు ఒకసారి మనము గమనించినట్లయితే ఈ లంబకోణమును గమనించినట్లయితే ఇచట ఏబి కిరణము లేదా ఏబి భుజము, ఈ బీసీ భుజాలు రెండు కూడా పరస్పరం లంబంగా ఉంటాయి. లంబానికి గుర్తు మనకు తెలుసు, ఈ విధంగా ఉపయోగిస్తాం. ఇక్కడ మనం ఏబి పర్పెండిక్యులర్ టు బీసీ అని రాయవచ్చు. ఇది మీరు గమనించాలి. నెక్స్ట్ మరొక కోణాన్ని గమనిద్దాం. సరళ కోణము. సరళ కోణాన్ని స్ట్రైట్ యాంగిల్ అంటారు. స్ట్రైట్ యాంగిల్, దీన్నే సరళ కోణము అంటారు. ఏ విధంగా అంటే ఇప్పుడు ఉదాహరణకు ఇది ఓ, దీన్ని ఏ, దీన్ని బి. ఈ కోణాన్ని ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ ఒక లంబం కొట్టినట్లయితే 90 + 90 180 డిగ్రీలు ఉంటుంది. కాబట్టి ఇది తీటా అనుకున్నట్లయితే తీటా ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. అయితే తీటాను సరళ కోణము అంటారు. సరళ కోణము అని అంటారు. దీన్ని స్ట్రైట్ యాంగిల్ అని కూడా అంటారు. స్ట్రైట్ యాంగిల్. ఇప్పుడు నెక్స్ట్ పరావర్తన కోణము. పరావర్తన కోణము, రిఫ్లెక్స్ యాంగిల్. రిఫ్లెక్స్ యాంగిల్. ఇప్పుడు ఇదో కిరణం తీసుకుందాం, మరొక కిరణాన్ని ఈ విధంగా తీసుకుందాం. ఈ రెండిటి యొక్క ఉమ్మడి బిందువు ఇది ఏ, ఇది బి, ఇది సి. మరొకసారి చెప్తున్నాను చూడండి, గమనించండి. దీన్ని శీర్షము అంటారు. శీర్షము అంటే వర్టెక్స్ ఆఫ్ ద యాంగిల్. వర్టెక్స్. నెక్స్ట్ భుజము. ఇది కూడా భుజము. ఆమ్. ఇది కోణం. సరే, ఇప్పుడు మనం దీనిలో ఈ కోణాన్ని తీసుకున్నట్లయితే, ఈ కోణాన్ని దీన్ని తీటాగా భావించినట్లయితే ఈ తీటాను ఇక్కడ పరావర్తన కోణము అని అంటారు. అంటే తీటా 180 డిగ్రీస్ లెస్ దాన్ తీటా, తీటా లెస్ దాన్ 360 డిగ్రీస్. అయితే తీటాను పరావర్తన కోణము అని అంటారు. పరావర్తన కోణము అని అంటారు. అంటే 180 డిగ్రీస్ లెస్ దాన్ తీటా, తీటా లెస్ దాన్ 360 డిగ్రీస్, దెన్ తీటా ఈజ్ ఏ రిఫ్లెక్స్ యాంగిల్. రిఫ్లెక్స్ యాంగిల్. రిఫ్లెక్స్ యాంగిల్. వీటికి మీరు ఉదాహరణ ఇవ్వగలుగుతారండి. అంటే 180కి 360కి మధ్యన ఉన్నటువంటి యొక్క కోణాలను ఏమంటారంటే వాటిని పరావర్తన కోణం అంటారు. మరొకసారి తీటా ఈజ్ ఈక్వల్ టు కనుక 180 డిగ్రీస్ అయినట్లయితే దానిని మనకు తెలుసు, మనకు దాన్ని స్ట్రైట్ యాంగిల్ అంటారు. అదేవిధంగా ఇప్పుడు 360 డిగ్రీస్ అయితే ఏమవుతుందో ఒకసారి మనం చూద్దాం. ఇప్పుడు ఒక బిందువు దగ్గర పూర్తి కోణం చేసింది అనుకుందాం.
దీన్ని 360 డిగ్రీస్ అంటారు ఈ తీటాను. సో భ్రమణ కోణము అంటారు దీన్ని, భ్రమణ కోణము. కంప్లీట్ యాంగిల్ theta is equal to 360 degrees. అయితే భ్రమణ కోణం, భ్రమణ కోణము దీన్ని కంప్లీట్ యాంగిల్ అంటారు. కంప్లీట్ యాంగిల్ లేదా ఒక బిందువు వద్ద ఏర్పడే కోణం అడిగారనుకోండి, దాన్ని కూడా భ్రమణ కోణము, దాన్ని తీటా ఈజ్ ఈక్వల్ టు 360 డిగ్రీస్గా తీసుకుందాం. ఇప్పుడు దీనిపైన మనకు సమస్యలు కూడా వస్తాయి. ఇవి కోణాల యొక్క రకాలండి. ఇంకా మళ్ళీ ప్రత్యేకమైనటువంటి కోణాలు ఉంటాయి, వాటి గురించి మనం చర్చించుకుందాం. స్పెషల్ యాంగిల్స్, ప్రత్యేకమైన కోణాలు. ఒకటి మొదటి ప్రత్యేకమైనటువంటి కోణం ఏమిటంటే ఆసన్న కోణాలు, అడ్జసెంట్ యాంగిల్స్. ఆసన్న కోణాలు అంటే ఏమిటి, దాని గురించి మనం చర్చించుకుందాం. ఆసన్న కోణాలు అంటే ఇప్పుడు ఏబిసి అనేటువంటి యొక్క కోణాన్ని తీసుకుందాం. ఈ ఏబిసి కోణానికి బిడి అనేటువంటిది మరొకటి తీసుకుందాం. ఈ ఏబిసి కోణానికి బీడి అనేది ఉమ్మడిగా ఉన్నది, ఈ కిరణం ఉమ్మడిగా ఉన్నది, ఈ భుజం ఆమ్. ఇప్పుడు దీని చేత ఏర్పడే కోణాలు కనుక గమనించినట్లయితే మనకు చూడండి, ఇక్కడ ఒక కోణం ఏర్పడుతుంది, దీన్ని ఆల్ఫా అనుకోండి. ఇక్కడ ఒక మరొక కోణం ఏర్పడుతుంది, దీన్ని బీటా అనుకోండి. ఇప్పుడు మనం ఒకసారి గమనించినట్లయితే ఈ ఆల్ఫా బీటాలకు ఒక ఉమ్మడి భుజము ఉన్నది. అంటే ఆల్ఫా కామా బీటాలకు బీడి అనే ఉమ్మడి భుజము ఉన్నది. కాబట్టి ఈ ఆల్ఫా కామా బీటాలను ఏమంటారంటే ఆసన్న కోణాలు అంటారు. ఆల్ఫా కామా బీటాలు ఆసన్న కోణాలు. అడ్జసెంట్ యాంగిల్స్. Adjacent angles means they have the common side. Both the angles alpha and beta have BD as a common side. So they are called adjacent angles. ఆల్ఫా కామా బీటాలను ఇక్కడ ఆసన్న కోణాలు అంటారు. మరొక కోణాన్ని చూద్దాం. రేఖీయ ద్వయము. రేఖీయ ద్వయం. ఈ రేఖీయ ద్వయం కంటే ముందు మరొకటి చర్చించుకుందాం. మొట్టమొదట మనం వాటిని ఏమంటారంటే పూరక కోణాలు. పూరక కోణములు. వీటిని కాంప్లిమెంటరీ యాంగిల్స్. కాంప్లిమెంటరీ యాంగిల్స్. సాధారణంగా మనకు పోటీ పరీక్షల్లో ప్రశ్నాపత్రం అనేది తెలుగు భాషలోను ఇంగ్లీష్ భాషలో ఉంటుంది. కాబట్టి మనము ఈ గణితానికి సంబంధించినటువంటి యొక్క టర్మినాలజీ మనము తెలుగులో అదేవిధంగా ఇంగ్లీష్లో నేర్చుకుంటే చాలా బాగా ఉంటుందండి. ఎందుకంటే ఒకసారి తెలుగులో అర్థం కానప్పుడు ఇంగ్లీష్లో అర్థమవుతుంది, ఇంగ్లీష్లో అర్థం కానప్పుడు మనకు తెలుగులో అర్థమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి గణితంలో టర్మినాలజీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. వాటిని మనం కీలక పదాలు అంటారు. ఇప్పుడు ఉదాహరణకు మనం పూరక కోణాలు అన్నాం కాబట్టి ఆ పూరక కోణాలని మనం కాంప్లిమెంటరీ యాంగిల్స్ అని కూడా గుర్తుపెట్టుకుంటే మంచిది. సో ఇప్పుడు మనము కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఏంటి, ఇవి జతల్లాగా ఉంటాయి, వాటి కోసం చర్చిద్దాం మనం. ఉదాహరణకు 2
కోణముల మొత్తము ఒక లంబకోణము లేదా 90 డిగ్రీలు అయితే వాటిని పూరక కోణాలు అంటారు. వీటిని కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటారు. కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఆర్ కాంప్లిమెంటరీ. ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీలు అయితే ఆల్ఫా బీటాలు పూరకాలు లేదా పూరకములు. ఇఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 90 degrees, then ఆల్ఫా అండ్ బీటా ఆర్ కాంప్లిమెంటరీ ఈచ్ అదర్. ఒకదానికొకటి వాటిని పూరక కోణాలు అని అంటారు. ఇది మనము గుర్తుపెట్టుకోవాలి, ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం కొన్ని ఉదాహరణలు గమనిద్దాం. పూరక కోణాలకు ఉదాహరణలు ఏ విధంగా అంటే 80 degrees 10 degrees, లేకపోతే 60 degrees 30 degrees, 45 degrees 45 degrees, 89 degrees 1 degrees. సో ఈ విధంగా మనం ఉదాహరణలు మనము గుర్తుపెట్టుకోవచ్చు. అంటే ఇవి జతలుగా ఉంటాయండి. మీరు గమనించవలసిన విషయం ఏంటంటే ఇప్పుడు 80 డిగ్రీలు 10 డిగ్రీలు, 60 30, 45 45, 89 1. ఇక్కడ ముఖ్యమైన విషయం ఒకటి గుర్తుపెట్టుకోవాలండి. ఈ పూరక కోణాలకు సంబంధించినటువంటి యొక్క భావన అనేది మనకు రేఖీయ సమీకరణాలలో, అదేవిధంగా మామూలుగా ఏదైనా వర్గ సమీకరణాలు కానీ మిగతా అధ్యాయంలో కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ పూరక కోణాలతో కూడినటువంటి యొక్క భావనలతో కూడినటువంటి యొక్క సమస్యలు మిగతా అధ్యాయంతో అనుసంధానం చేసి ప్రశ్నలు అడగడం జరుగుతుంది. కాబట్టి పూరక కోణాల యొక్క భావన చాలా ఇంపార్టెంట్ అండి. ఒక ముఖ్య విషయం ఏమిటంటే రెండు కోణాల మొత్తం కనుక 90 అని ఒక భావన మనం గుర్తుపెట్టుకుంటే సమస్యలను మనం చాలా సులభంగా సాధించవచ్చు. ఇప్పుడు మరొక ప్రత్యేక కోణం గురించి చర్చించుకుందాం. సంపూరక కోణాలు. సప్లిమెంటరీ అంటే ఉదాహరణకు ఆల్ఫా బీటా అనే రెండు కోణాలు ఉన్నాయి అనుకుందాం. ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు కనుక 180 అంటే స్ట్రైట్ యాంగిల్ సరళ కోణం అయిందనుకోండి. ఇప్పుడు ఈ ఆల్ఫా బీటాలను సంపూరకాలు అంటారు. సంపూరకములు, వీటిని సప్లిమెంటరీ అంటారండి. అంటే ఉదాహరణకి ఇప్పుడు మనము 120/60 తీసుకోవచ్చు, 130/50, 90/90. సో ఇలాంటి ఉదాహరణను సంపూరక కోణాలు లేదా సప్లిమెంటరీ యాంగిల్స్ అంటారండి. ఇప్పుడు మనము రేఖీయ ద్వయము దీన్నే లీనియర్ పేర్ అంటారండి. లీనియర్ పేర్. ఇప్పుడు మనము పటాన్ని గమనించినట్లయితే ఈ రేఖీయ ద్వయాన్ని, లీనియర్ పేర్ను చాలా సులభంగా గుర్తుపెట్టుకోవచ్చు. ఎలా అంటే చూడండి, ఇప్పుడు మనము ఒక రేఖను తీసుకుందాం. అదేవిధంగా ఇక్కడ ఈ రెండు కోణాలకు ఉమ్మడి భుజాన్ని తీసుకుందాం. ఉదాహరణకు ఈ కోణాన్ని ఆల్ఫా అనుకుందాం, ఈ కోణాన్ని మనం బీటాగా భావిద్దాం. ఇప్పుడు ఒకసారి గమనించినట్లయితే
ఇప్పుడు ఈ కోణం మొత్తం కూడా సరళ కోణం అవుతుందని మనకు తెలుసు. దీని నుండి మనం ఒక సంబంధాన్ని రాబట్టవచ్చు. ఎలా? ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ అవుతుంది. ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 180 అంటే ఈ ఆల్ఫా కామా బీటాలు సంపూరకాలు అవుతూ ఈ విధంగా ఉమ్మడి భుజాన్ని గనక కలిగి ఉన్నట్లయితే వాటిని రేఖీయ ద్వయము లేదా లీనియర్ పేర్ అని అంటారు. సో దీనికి సంబంధించినటువంటి ఒక సమస్యలు చాలా వస్తాయండి. ఎలా అంటే ఇలాంటి సమస్య అడగవచ్చు. ఒక సమస్య, ఇప్పుడు పరీక్షలో పటమిచ్చి, సో ఇది x 50, ఇలాంటి పటం ఇచ్చి ప్రక్క పటమును గమనించి ఫ్రమ్ అడ్జసెంట్ ఫిగర్ వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్, ప్రక్క పటములో ఎక్స్ యొక్క విలువ అని ప్రశ్న అడిగాడు అనుకోండి. అప్పుడు మనం ఏం చేస్తామండి? ఇది ఒకసారి గమనించినట్లయితే రేఖీయ ద్వయము లీనియర్ పేరు యొక్క భావనను మనం ఇక్కడ అప్లై చేయవలసిన అవసరం ఉంది. అంటే దీన్ని మనం ఎలా రాసుకుంటాం? అప్పుడు ఎక్స్ ప్లస్ 50 డిగ్రీస్ ఇజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్, ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 130 డిగ్రీస్. అంటే ఆన్సర్ ఇప్పుడు మనము ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 130 డిగ్రీస్ అని రాసుకోవచ్చు. అంటే ఇక్కడ ఒక విషయం గమనించాలి, మనము ఇది పోటీ పరీక్ష కాబట్టి సమస్య సాధించేటప్పుడు ఇక్కడ డిగ్రీ రాసుకోవాల్సిన అవసరం లేదండి. చివరికి ప్రశ్న ఆన్సర్ గుర్తిస్తే చాలు. ఆన్సర్ అనేది డిగ్రీలో ఉంటుంది కాబట్టి ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 130 డిగ్రీస్. లేకపోతే దీన్ని డైరెక్ట్గా కూడా చేయొచ్చండి. ఇక్కడ ఏంటంటే మనకు కావాల్సింది ఎక్స్ అనేది 50 యొక్క సంపూరక కోణము. ఎలా కనుక్కోవాలి? దానికి ఏంటంటే ఇప్పుడు ఉదాహరణకు ఎక్స్ యొక్క సంపూరక కోణము, supplementary angle for x or supplement of x is 180 degrees minus x. అంటే 180లో నుంచి కనుక x తీసేస్తే వస్తుందండి. అంటే ఇప్పుడు మీరు ఇక్కడ గమనించినట్లయితే మనకు 180 మైనస్ 50 ఈజ్ ఈక్వల్ టు 130. సో మనకు జవాబు 130 డిగ్రీస్. గమనించారా? సో ఈ విధంగా కూడా మనం ప్రత్యక్షంగా కూడా చేయొచ్చు. అదేవిధంగా మనకు పూరక కోణాలు కూడా, అంటే ఇప్పుడు ఉదాహరణకు ఎక్స్ అనేది కనుక ఒక కోణమైనప్పుడు దాని యొక్క పూరకం ఏమవుతుంది? 90 మైనస్ ఎక్స్ అవుతుంది. కాబట్టి ఆ విధంగా కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు. శీర్షాభిముఖ కోణాలు, శీర్షాభిముఖ కోణములు, వర్టికల్లీ అపోజిట్ యాంగిల్స్ మరొక ప్రత్యేకమైనటువంటి కోణం. శీర్షాభిముఖ కోణములు, వర్టికల్లీ అపోజిట్ యాంగిల్స్. ఇప్పుడు మనము ఉదాహరణకు 2 రేఖలు ఒక బిందువు వద్ద ఖండించుకుంటున్నాయి అనుకుందాం. ఎల్ అనే రేఖ, ఎం అనే రేఖ పి వద్ద. చూడండి, ఇక్కడ ఏర్పడే కోణాలు, ఈ కోణాన్ని మనము ఆల్ఫా, ఉదాహరణకు ఈ కోణాన్ని బీటాగా భావిద్దాం. ఇప్పుడు దీని నుంచి మనం ఏం గమనించవచ్చు అంటే ఈ కోణం కూడా ఆల్ఫా అవుతుంది, ఈ కోణం కూడా బీటా అవుతుంది. అంటే శీర్షాభిముఖ కోణాలు సమానం అవుతుంది. అంటే ఈ కోణము ఈజ్ ఈక్వల్ టు ఈ కోణము, ఈ 2 కోణాలు సమానంగా ఉంటాయి, ఈ 2 కోణాలు సమానంగా ఉంటాయి. వీటిని శీర్షాభిముఖ కోణాలు అంటారు. ఇదొక రేఖ, ఇదొక రేఖ. ఈ 2 రేఖలను ఉదాహరణకు ఈ విధంగా ఒక రేఖ ఖండించింది అనుకుందాం. అంటే ఇది ఎల్ అనే రేఖ, ఇది ఎం అనే రేఖ, దీన్ని మనము పి అనే రేఖ అనుకుందాం. ఈ ఎల్ఎం అనే రేఖను పి అనే రేఖ ఖండించింది కాబట్టి ఈ పి అనే రేఖను ఏమంటారు అంటే వాట్ డు వి కాల్ అబౌట్ ద లైన్ పి విచ్ కట్స్ ఎల్ అండ్ ఎం ఎట్ 2 డిఫరెంట్ పాయింట్స్. సో దాన్ని మనం ఏమని పిలుస్తాం? ఇక్కడ పిని
తిర్యగ్ రేఖ, తిర్యగ్ రేఖ అని పిలుస్తారు. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే ట్రాన్స్వర్సల్ అంటారండి. ట్రాన్స్వర్సల్. మనకు పోటీ పరీక్షల్లో నిర్వచనాలు అవసరం లేదండి, కాబట్టి వీటిని క్లుప్తంగా మనం నేర్చుకుంటే బాగుంటుంది. P is called ట్రాన్స్వర్సల్ ఆఫ్ L and M. మరి ఈ ట్రాన్స్వర్సల్ తిర్యగ రేఖ రెండు రేఖలను ఖండించినప్పుడు మనకి ఎన్ని కోణాలు ఏర్పడతాయో మనం కోణాల గురించి చర్చించుకుంటున్నాం కాబట్టి ఒకసారి మనం ఆ కోణాలను ఒకసారి మనం గమనిద్దాం. ఇప్పుడు ఆ కోణాలకు మనము ఈ విధంగా పేరు పెట్టుకుందాం. 1 2 3 4 5 6 7 8. మొత్తం ఎన్ని కోణాలు ఏర్పడ్డాయండి? ఒకసారి ఇక్కడ పాయింట్స్ రాసుకుందాం. మనం మొత్తం 8 కోణాలు ఏర్పడ్డాయి. 8 కోణాలు. నెంబర్ ఆఫ్ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు 8 thus found here. మనకు 8 కోణాలు ఏర్పడ్డాయి. మరి వీటికి పేర్లు ఎలా చూడండి ఒకసారి. కోణం 1, కోణం 2, కోణం 7, కోణం 8. వీటిని బాహ్య కోణాలు అంటారు. బాహ్య కోణములు. వీటిని ఏమంటారంటే ఎక్స్టీరియర్ యాంగిల్స్. ఎక్స్టీరియర్ యాంగిల్స్. సో గమనిస్తున్నారా? అదేవిధంగా నెక్స్ట్ కోణం 3, కోణం 4, కోణం 5, కోణం 6. వీటిని అంతర కోణములు అంటారు. అంతర కోణములు అంటారు. ఇంటీరియర్ యాంగిల్స్ అంటారండి. ఇంటీరియర్ యాంగిల్స్ అంటారు. ఇంటీరియర్ యాంగిల్స్ అంటారు. ఇక నెక్స్ట్ కోణం 3, కోణం 6, కోణం 4, కోణం 5. ఒకే వైపు ఉన్నటువంటి యొక్క కోణాలు. ఒకే వైపు అంటే తిర్యగ రేఖకు దృష్ట్యా ఒకే వైపుకు గల కోణాలు. అంటే పి దృష్ట్యా. సో ఈ విధంగా మనకు 8 కోణాలు ఏర్పడతాయి. దాంట్లో ఏమేమి కోణాలు చర్చించుకోవడం ఇక్కడ జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ రేఖల్లో మనము ఖండన రేఖల గురించి తెలుసుకున్నాం కదా. అదేవిధంగా మనం మిలిత రేఖల గురించి కూడా చర్చించుకున్నాం. ఆ విధంగా కాకుండా ఈ రెండు రేఖలు ఖండించుకునకుండా ఉన్నట్లయితే వాటిని ఏమంటారు అంటే, ఉదాహరణకి ఇప్పుడు మనము ఇది ఒక రేఖ, ఇదొక రేఖ తీసుకుందాం. ఈ రెండు రేఖలను అనంతంగా అంటే ఇన్ఫినిట్గా బోత్ సైడ్స్ ఎక్స్టెండ్ చేసినట్లయితే అవి ఖండించుకునకపోతే వాటిని సమాంతర రేఖలు అంటారు. ప్యారలల్ లైన్స్ అంటారు. వీటిని సమాంతర రేఖలు అంటారు. సమాంతర రేఖలు, ప్యారలల్ లైన్స్ అంటారు. ప్యారలల్ లైన్స్ అంటారు. ఇప్పుడు ఉదాహరణకు దీన్ని ఎల్ అనే అక్షరం, దీన్ని ఎం అనే అక్షరంతో సూచిస్తే దీన్ని గుర్తు ఎల్ సమాంతరము ఎం అంటారు. ఇప్పుడు దీనిని మరొక రేఖ 2 బిందువుల వద్ద ఖండించుకుందాం. దీన్ని పి అనుకుందాం. మనకు తెలుసు ఇక్కడ పిని తిర్యక్ రేఖ అంటారు. తిర్యక్ రేఖ, ట్రాన్స్వర్సల్. ఈ ఎల్ సమాంతరం ఎం కాబట్టి దీని ద్వారా మనకు చాలా ముఖ్యమైనటువంటి యొక్క ధర్మాలు వస్తాయండి. సో ఒకసారి మనము ఇక్కడ కోణాలను తీసుకుందాం. 1 2 3 4 5 6 7
8. సో ఇక్కడ మనం గమనించినట్లయితే కోణము 1 ఈజ్ ఈక్వల్ టు కోణం 5, కోణం 2 ఈజ్ ఈక్వల్ టు కోణం 6, అదేవిధంగా కోణం 3 ఈజ్ ఈక్వల్ టు కోణం 7, కోణం 4 ఈజ్ ఈక్వల్ టు కోణం 8. నెక్స్ట్ కోణము 3 ఈజ్ ఈక్వల్ టు కోణం 5, కోణము 4 ఈజ్ ఈక్వల్ టు కోణము 6. ఇంకా ముఖ్యమైనటువంటి యొక్క విషయం ఏమిటంటే ఈ 2 సమాంతర రేఖలు కాబట్టి తిర్యగు రేఖకు ఒకే వైపున వన్ సైడ్లో ఉన్నటువంటి యొక్క యాంగిల్స్ ఇప్పుడు 3, 6, 4, 5. ఈ యాంగిల్ 3 ప్లస్ యాంగిల్ 6 ఆర్ సప్లిమెంటరీ 180 డిగ్రీస్ అవుతుందండి. సో అదేవిధంగా యాంగిల్ 4 ప్లస్ యాంగిల్ 5 ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ అవుతుంది. సో వీటిని మీరు గమనించాలి. అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ యాంగిల్ 3, యాంగిల్ 5, యాంగిల్ 4, యాంగిల్ 6లను ఏకాంతర కోణాలు అంటారు. ఏకాంతర కోణాలు, ఏకాంతర కోణాలు, వీటిని ఆల్టర్నేట్ యాంగిల్స్ అంటారు. ఆల్టర్నేట్ యాంగిల్స్ అంటారు. అంటే ఆల్టర్నేట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఎప్పుడు ఈక్వల్ అవుతాయి? LM సమాంతరాలైనప్పుడు మాత్రమే. కాబట్టి వీటిపైన మనకు సమస్యలు రావడం, చాలా సమస్యలు కూడా మనకు పరీక్షలో రావడానికి అవకాశం ఉంది. ఇంకో ముఖ్యమైన విషయం గమనించాలండి. ఇప్పుడు యాంగిల్ 3 ఈజ్ ఈక్వల్ టు కనుక యాంగిల్ 5 అని నిరూపించినట్లయితే, అంటే ఉదాహరణకు ఒకటి చిన్న ఉదాహరణ తీసుకుందాం మనం. ఇప్పుడు ఈ విధంగా 2 రేఖలు ఇవ్వబడ్డాయి. దీన్ని L, దీన్ని M అనుకుందాం. ఇది ఒక తిర్యక రేఖ. ఉదాహరణకు ఇది ఒక 50 డిగ్రీస్, ఇది 50 డిగ్రీస్ ఇచ్చారనుకోండి. ఈ 2 కోణాలు సమానమైనవి కాబట్టి ఇప్పుడు మనం L సమాంతరము M అని చెప్పవచ్చు. కాబట్టి ఈ నియమాన్ని కనుక పాటించినట్లయితే L సమాంతరం నుంచి కూడా చెప్పవచ్చు. అదేవిధంగా మరొకటి, ఇది L, M, తిర్యక రేఖ P ఉందనుకుందాం. ఈ విధంగా ఈ కోణము 50, ఈ కోణము 130. 130 ప్లస్ 50 ఎంత అండి? 180 కదా. కాబట్టి అప్పుడు కూడా ఈ సందర్భంలో మనము L సమాంతరము M అని చెప్పవచ్చు. L ఈజ్ ప్యారలల్ టు M. సో దీనికి సంబంధించినటువంటి యొక్క అంటే 2 సమాంతర రేఖలను ఒక తిర్యక రేఖ ఖండించగా ఏర్పడే కోణాల మధ్య ఉన్నటువంటి యొక్క సంబంధాలకు సంబంధించిన సమస్యలు మనకు చాలా ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీటిని జాగ్రత్తగా మరొకసారి మీరు పరిశీలించి నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో వీటిపైన సమస్యలు మనం చాలా చేయాలి. మనము వివిధ పోటీ పరీక్షల్లో వచ్చేటటువంటి యొక్క సమస్యలు ఏ విధంగా ఉంటాయి, ఆ సమస్యలను మనము చర్చించుకునే ముందు మనం వీటికి సంబంధించినటువంటి యొక్క భావనలను, అంటే వివిధ రకాల కోణాలు, అదేవిధంగా ప్రత్యేకమైనటువంటి కోణాలు, సమాంతర రేఖలను ఒక తిర్యక రేఖ ఖండించగా వచ్చేటటువంటి యొక్క కోణాల ధర్మాలను వాటిని దృష్టిలో పెట్టుకున్నట్లయితే మనము సమస్యలను చాలా సులభంగా చేయడానికి కూడా అవకాశం ఉంది. దీనికంటే ముందు మనకు ఒక కోణ సమద్వికరణ రేఖ యొక్క భావన కూడా తెలుసుకోవాలి. కాబట్టి దాన్ని ఒకసారి మనం చర్చించుకుందాం. ఇది ఒక కోణం తీసుకుందాం. ఇది B, ఇది A, ఇది C. ఈ కోణాన్ని 2 సగభాగాలుగా చేసేటువంటి యొక్క కిరణాన్ని తీసుకుందాం. దీన్ని మనము D అనుకుందాం. అంటే ఈ కోణము ఈజ్ ఈక్వల్ టు ఈ కోణం అవుతుంది. అప్పుడు BDని కోణ సమద్విఖండన రేఖ అంటారు. కోణ సమద్విఖండన
రేఖ అని అంటారు. దీనినే ఇంగ్లీష్లో ఏమంటారంటే యాంగిల్ బైసెక్టార్. యాంగిల్ బైసెక్టార్ అంటే ఒక యాంగిల్ను 2 ఈక్వల్ యాంగిల్స్గా డివైడ్ చేస్తుంది. సో కాబట్టి వచ్చే తరగతిలో మనము వీటికి సంబంధించినటువంటి సమస్యలను మనం సాధిద్దాం. సో అంతవరకు ఏంటంటే వీటికి సంబంధించినటువంటి అంశాలను ఒకసారి మీరు పునశ్చరణ చేసుకుంటే బాగుంటుంది. సో తదుపరి క్లాసులో వీటికి సంబంధించినటువంటి యొక్క సమస్యలు సాధించడం జరుగుతుంది. అంతవరకు సెలవు.